నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ఇప్పుడే కౌంటింగ్ సెంటర్లో కూడా మొత్తం కూడా అభ్యర్థులు వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతోటి హర్షవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం లోపలికి వస్తున్న క్రమంలో కూడా హర్షవర్ధన్ రెడ్డి గారు సార్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మొత్తం కూడా కౌంటింగ్ ఎలా ఉండబోతుంది, గెలుపు మీద ఎట్లా ధీమా ఉంది? కౌంటింగ్ యథావిధిగా అధికారులు నిర్వర్తిస్తున్నటువంటి కౌంటింగ్ బాగానే ఉంటుంది. గెలుపు మీద నాకు పూర్తిగా నా టీచర్ల మీద కాన్ఫిడెన్స్ ఉంది. నా గెలుపు కంటే ఎక్కువ కూడా నా టీచర్లు ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఆ ఎజెండా పరిష్కారం కోసం నన్ను గెలిపించబోతా ఉన్నారు. డెఫినెట్గా 12,037 ఓట్లు వస్తే ఫస్ట్ ప్రియారిటీతో గెలిచినట్టు. నేను 12,800 నుంచి 13,800 దాకా కొంచెం అటు ఇటు అయినా ఫస్ట్ ప్రియారిటీ ఓటుతోనే నేను గెలవబోతా ఉన్నాను. మొత్తం కూడా మీరు 3 జిల్లాలలో తిరిగారు. పోలింగ్ కూడా చూసాము. పోలింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం చూస్తుంటే అభ్యర్థులకు ఎట్లా ఉండబోతుంది మొత్తం? అంటే నేను 3 జిల్లాలు ఈ ఎన్నికల్లో తిరుగుతున్నటువంటి వైనం కంటే కూడా ఎక్కువగా 15 సంవత్సరాలుగా రాష్ట్రంలోని ఉపాధ్యాయుల కోసం, అధ్యాపకుల కోసం పోరాడుతున్న వ్యక్తిని. ఆ 15 ఏళ్లలో అనేక జిల్లాల నుంచి, ఉదాహరణ భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లో నుంచి కూడా ఒక టీచర్ ఫోన్ చేస్తే నేను ఫోన్ ద్వారా రెస్పాండ్ అయ్యి వారి సమస్యను తీర్చడమో లేదా వారిని రప్పించి అధికారుల దగ్గరికి తీసుకెళ్లి తీర్చడమో జరిగింది. కాబట్టి ఇలా ఉపాధ్యాయులంతా కూడా చర్చించుకున్నారు. మనకొద్దు ఇక వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్. నర్సిరెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఫెయిల్యూర్ అయిండు. పూలరవీందర్ గారు గతంలో ఒకసారి ఎమ్మెల్సీ ఫెయిల్యూర్ అయింది కాబట్టి వెనక్కి నెట్టేసిండ్రు. శ్రీపాల్ రెడ్డి గారు సంఘం చేసింది ఏమీ లేదు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి బాగా కాపాడడం. నేను అధికారంలో ఉన్నా లేకున్నా టీచర్ల సమస్యలనే పరమావధిగా బతుకుతూ వస్తున్నా కాబట్టి వాళ్ళు ఈరోజు డిసైడ్ అయ్యిండు మన ఎజెండా గెలవాలంటే హర్షవర్ధన్ రెడ్డి గెలవాలి. సో నేను ఆత్మవిశ్వాసంతో చెప్పడం లేదు, ఉపాధ్యాయుల విశ్వాసాన్ని బేరీ చేసుకొని చెప్తా ఉన్నా. డెఫినెట్గా ఫస్ట్ ప్రియారిటీ ఓటుతో మళ్ళీ మేము ముందుకు 3-4 గంటలకు వచ్చి నేనే మాట్లాడతా నా ఉపాధ్యాయులందరి తరఫున. హర్షవర్ధన్ రెడ్డికి అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారు మొత్తం గెలుపు? ఇక నేను అంటే మామూలుగా డెఫినెట్గా ప్రతి క్యాండిడేట్ కంపేర్ చేసుకుంటాడు నేను ఎవరితో పోటీ పడుతున్నాను. నాకు ఎవరితో పోటీ లేదు, నా ఉపాధ్యాయులే నన్ను గెలిపిస్తున్నారు. మేబీ ఇంకా ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉండొచ్చు. నాకున్న సమాచారం మేరకు కాస్త పూలరవీందర్ గారు ఏమైనా వెనుక ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది. అది కూడా లార్జ్ డిఫరెన్స్తో. ఆయన ఏదో నాకు 12,800 ఓట్లు వస్తే ఆయనకు 11,900 కాదు, సెకండ్ బట్ లీస్ట్ ఓట్స్. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుపు మా వైపే ఉంటుందని కూడా హర్షవర్ధన్ చెప్తున్నటువంటి పరిస్థితి. 3 గంటల తర్వాత కూడా మళ్ళీ వచ్చి కూడా మీతో మాట్లాడతానని కూడా హర్షవర్ధన్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.